ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను సవరణ చేయాలని బదిలీలు పదోన్నతులలో అన్యాయం జరిగిన వారికి అప్పీళ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇక ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా జీవో నెంబర్ 25ను సవరించిన తర్వాతనే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని అన్నారు. బదిలీ కాబట్టి రిలీవ్ చేయాలని, ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేసి కొత్త పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా సర్దుబాటు చేయాలని అన్నారు. తదితర డిమాండ్లను న్యాయబద్ధంగా పరిష్కరించాలని అన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ప్రక్రియ పేరుతో ఒక కొత్త ఉత్తర్వులను తీసుకొచ్చింది. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జీవో 25 పేరుతో ప్రభుత్వ పాఠశాలని విధ్వంసం చేసిందని చెప్పి విమర్శించిన ఈ ప్రభుత్వం కూడా అదే జీవో 25ను ఆధారం చేసుకొని ఇవాళ మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిష్పత్తిని సర్దుబాటు చేయడం అంటే వారికంటే వీరు వేగంగా ఈ స్కూళ్లను మూసివేసే చర్యలకు ఒడిగడుతున్నారనేది ఈరోజు మేము టీఎస్యూటీఎఫ్గా అభిప్రాయపడతా ఉన్నాం. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ప్రభుత్వ పాఠశాలలు కాపాడుతామని ఒక హామీనిచ్చి మీరు ప్రజల్ని నమ్మించారు, ఉపాధ్యాయ వర్గాన్ని, విద్యార్థి లోకాన్ని నమ్మించారు. కానీ ఇవాళ మీరు తీసుకొచ్చిన జీవో కానీ అమలు జరుపుతున్న చర్యలు కానీ చూస్తూ ఉంటే 10 ఏళ్ల కాలంలో 6000 పాఠశాలలు మూతపడితే ఈ సంవత్సర కాలమే 1200 నుంచి 1500 పాఠశాలలు అంటే మీరు 5 ఏళ్లలోనే 6000 పాఠశాలలు మూసేసే చర్యలకు ఒడిగట్టిండ్రు అనేది ఈ కుట్ర ద్వారా అర్థమవుతా ఉంది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఆందోళన ఉధృతం కాకముందు ఈ జీవోను సవరించాలని, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:20గా భావించి ప్రాథమిక పాఠశాల అంటే 5 తరగతి ఉపాధ్యాయులు ఉండేటట్టుగా, ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ ఉండేటట్టుగా దాన్ని